వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ పట్టు బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్. ఇవి మనకు పట్టు శారీస్కే కాకుండా ఫ్యాన్సీ, డైలీ వేర్, సిల్క్, కాటన్ ఇలాంటి శారీస్కైనా కూడా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక ఇందులో మీరు ఫ్రంట్ నెక్స్, బ్యాక్ నెక్స్, అలాగే స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. అందుకే వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. ఇక ఇందులో బ్యాక్ నెక్స్ చూసారు కదండి, మనకు పట్టు బార్డర్ ఉంటుంది కాబట్టి ఆ బార్డర్తోని మనం బ్యాక్ నెక్ని ఈ విధంగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఇందులో ప్యాచ్ వర్క్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి. డోరీ మోడల్, హ్యాంగింగ్ మోడల్స్, ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి. ఈ మధ్యకాలంలో అయితే కట్ వర్క్ మోడల్ ట్రెండింగ్లో ఉంది కదండి, అలాంటి మోడల్స్ కూడా ఇందులో చాలా ఉన్నాయి. మీకు నచ్చినవి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇక ఇందులో మనకి ఫ్రంట్ నెక్స్తో పాటు స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. మనము బ్యాక్ నెక్ కట్ వర్క్ పెట్టుకున్నాం అనుకోండి, స్లీవ్కి కూడా కట్ వర్క్ పెట్టుకోవచ్చు. అలాగే బ్యాక్కి పోట్లీ బటన్స్ కానీ, నార్మల్ బటన్స్, ఇలాంటి ప్యాచ్ వర్క్ అలాంటి పెట్టుకున్నాం అనుకోండి, మనం స్లీవ్స్కి కూడా ట్రై చేస్తే బాగుంటుంది. ఇక ఇందులో మనకి స్లీవ్స్ వచ్చేసి షార్ట్ పెట్టుకోవచ్చు, 3/4 కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక బ్యాక్ నెక్కి మనం ప్యాచ్ కూడా ఎప్పుడు వేసుకునే విధంగా రౌండ్ కాకుండా మనము నిలువుగా కానీ, అడ్డంగా కానీ డిఫరెంట్ షేప్స్లో కూడా ప్యాచ్ వేసుకోవచ్చు. ఇక డోరీ మోడల్స్ కూడా ఉన్నాయండి. మనకు డోరీస్ ఎప్పుడు పెట్టుకునే విధంగా పైనే కాకుండా పైనే మనకి జిగ్జాగ్ మోడల్ కానీ, ఈ మధ్య బాటమ్ కూడా డోరీస్ పెట్టుకుంటున్నారు, అవి కూడా నచ్చితే ట్రై చేయండి. ఇందులో వన్ సైడ్ నెక్ డిజైన్స్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం పట్టు శారీస్ అనగానే బ్లౌజెస్ కోసం ఆరి వర్క్, అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అని వేలు ఖర్చు చేస్తారు కదండి. అలా కాకుండా ఇలా యూనిక్గా పెట్టుకున్నారనుకోండి, చూడడానికి కూడా బాగుంటుంది, అలాగే మనీ సేవ్ అవుతాయి. మీకు నచ్చితే వీడియోని డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్, జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, ఇలా A to Z అన్నీ ఉంటాయి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.